నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఈ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదను అని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, స్తోత్రార్హుడా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సభలలో ఈ 3వ దినమున ఆఖరి కూడికకు మమ్మల్ని అందరినీ సమకూర్చిన నీ కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. కీర్తనల ద్వారా క్రీస్తు ప్రభు నామమును గానము చేసి మహిమపరచే భాగ్యము మాకు దయచేసినందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి. కొన్ని ఆత్మలను రక్షించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగం నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకున్నామండి.
ఈ లేఖన భాగమునకు, ఈ అధ్యాయమునకు దైవ ప్రత్యక్షత అని నేను పేరు పెట్టుకున్నా. ఏంటండి? దైవ ప్రత్యక్షత. దైవజనుడైన మోషే మొదటి 5 గ్రంథాలు రాశాడు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఆది కాండములో సృష్టి నిర్మాణం, మానవ నిర్మాణం, పాప ప్రవేశాన్ని మనం చూస్తున్నామండి. ఆది కాండములో మానవుడు పాపం చేశాడు. ద్వితీయోపదేశ కాండములో పాపమునకు దాసుడైన మానవుడు పాప దాస్యము నుండి విమోచించబడుట మనం చూస్తున్నామండి. విమోచింపబడుట. లేవియా కాండములో పాప దాస్యము నుండి విమోచింపబడిన మానవుడు దేవుని ఆరాధించుట మనం చూస్తున్నామండి. లేవియా కాండములో ఏం చేస్తున్నాడు? మానవుడు ఆరాధిస్తున్నాడు. సంఖ్యాకాండములో ఆరాధిస్తున్న మానవుడు యాత్రికుడుగా యాత్ర చేస్తున్నాడండి. యాత్రికుడుగా మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండములో ఉపదేశము వింటున్నాడు, ఉపదేశము పొందుతున్నాడు. దేవుని యొక్క ఉపదేశం పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండములో యేసు క్రీస్తు ప్రభు సృష్టికర్త. నిర్గమకాండములో యేసు క్రీస్తు ప్రభు విమోచనకర్త. లేవియా కాండములో క్రీస్తు యేసు ప్రభు మన ఆరాధన దైవము. సంఖ్యాకాండములో యేసు క్రీస్తు ప్రభు మన సేనాధిపతి. ద్వితీయోపదేశ కాండములో యేసు క్రీస్తు ప్రభు మన ఉపదేశకుడు, మన ఉపదేశకుడు, మన బోధకుడు. ఆయన వంటి బోధకుడేడి అని యోబు అన్నాడండి. సాటి లేని బోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిర్గమకాండం 3వ అధ్యాయము మరలా కొన్ని వచనాలు మనం చదువుకుంటున్నామండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. మోషే జీవితం చాలా విచిత్రమైన జీవితం. ఆయన పుట్టినది దాసుని ఇంటిలో పుట్టాడు. పెరిగినది మా రాజ ఇంటిలో పెరిగాడు. మందను కాసినది మామ ఇంటిలో మందం కాశాడు. సేవ చేసినది దేవుని ఇంటిలో సేవ చేశాడు. మోషే ధన్యజీవి. దాసుని ఇంటిలో పుట్టాడు, రాజ ఇంటిలో పెరిగాడు, మామ ఇంట మందను కాశాడు, దేవునింట సేవ చేశాడు. దేవుడు పిలిచాడు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దైవజనుడు అని మొట్టమొదటగా పిలువబడిన భక్తుడు మోషేనండి. దైవజనుడైన మోషే అనే మాటలు మనం ద్వితీయోపదేశ కాండములో చూస్తున్నాం. దైవజనుడని పిలువబడ్డ మొదటి వ్యక్తి మోషే. దైవజనుడని ఎక్కువ సార్లు పిలువబడిన వ్యక్తి ఎలీషా అండి. ఎవరండి? ఎలీషా. ఎక్కువ సార్లు దైవజనుడని పిలువబడ్డాడు. దైవజనుడని ఆఖరిగా పిలువబడిన వ్యక్తి తిమోతి అండి. ఆఖరిగా పిలువబడిన వ్యక్తి తిమోతి అండి. మోషే ఇత్రో అను తన మామ మందను మేపుచున్నాడు. ఇప్పటికీ ఆ మందను మేపటం
40 సంవత్సరాలు అయిందండి. ఎన్ని? 40 సంవత్సరాలండి. ఇది ఆఖరి రోజేమో మందను మేపటం విషయంలో. ఎప్పటి వల్లే మోషే తన మామ మందను తోలుకొని వెళ్ళాడు. మందను మేపుచున్నట్లుగా చూస్తున్నామండి. బైబిల్లో మంద కాపరులు ఉన్నారు. యాకోబు మందను మాపాడు, లాబాను మందను మేపాడు కదండి. యాకోబు కాపరిగా చూస్తున్నాం, ఏసేపు కూడా కాపరిగా చూస్తున్నాం. మోషే కూడా కాపరిగా చూస్తున్నాం. దావీదు కూడా కాపరిగా చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మందను తోలుకు వెళ్ళాడు. రోజు వెళ్ళే దారి అది. కానీ ఒక వింత చూశాడు. పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. పొద మండితే కాలిపోవాలి, కానీ పొద మండుచుంది, పొద కాలిపోలేదు. ఆ వింత చూడాలని మోషే దగ్గరికి వెళ్ళాడు. ఆ పొద నడిమి నుండి దేవుడు మోషేను పిలిచాడు. మోషే, మోషే అని పిలిచాడు. మోషే దగ్గరికి వెళ్ళాడు. నీవు నిలుసున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ చెప్పులు విడు అన్నాడు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నా ప్రజల బాధ చూశా, వారి మొర విన్నా, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగివచ్చా. రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తా, నీవు నా ప్రజలను విడిపించాలి. మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను విడిపించుటకును నేను ఎంతటి వాడను అన్నాడండి. నిశ్చయముగా చూడండి 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటా అని దేవుడు మోషేకు చెప్పాడు. నేను వెళతా, నీ ప్రజలను ఇశ్రాయేలునకు చెప్తా, దేవుడు నన్ను పంపించాడని. వారు అడుగుతారు, నేను పంపించిన దేవుని పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పాలి? నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పమన్నాడండి. మోషే 7 విధములైన సాకులు చెప్పాడు, నెపములు చెప్పాడు. అయినా దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. మోషే దేవుని ప్రజలను విడిపించటానికి దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు పంపబడిన మనిషిగా మోషే ఐగుప్తు దేశమునకు వచ్చి ఇశ్రాయేలును విడిపించినట్లుగా మనకంతా తెలుసండి. అయితే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము చూడండి. ఒక పొద నడుమ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. పొద మండుచున్నది. అగ్ని పొదలో మండుచున్నది. పొద మండుచున్నది అంటే దాని అర్థం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. 4:12.
యాకోబు కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అగ్ని వంటి మహాశ్రమలు. పొద మండుచున్నది అంటే, అగ్నితో మండుచున్నదంటే ఆ మండుట దేన్ని చూపిస్తుందండి? ఇప్పుడే కదా పేతురు పత్రిక చదువుకున్నాం. అగ్ని వంటి మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలను తెలియచేస్తుంది. ఆ పొద ఒకటి ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యంగా ఉన్నదండి. ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యంగా ఉన్నది. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు మహాశ్రమలు అనుభవిస్తూ వచ్చారు. ఇనప కొలిమి అన్నారండి. దాన్ని ఏమన్నారు వాళ్ళు? ఇనప కొలిమిలో ఉన్నారనే మాట చూస్తున్నాం. పొద మండుచున్నది కానీ పొద ఏం కాలేదు, పొద కాలిపోలేదు. అగ్ని వంటి మహాశ్రమలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశములు అనుభవిస్తూ వచ్చారు కానీ ఇశ్రాయేలు జాతి కాలిపోలేదు, ఇశ్రాయేలు నశించలేదు. వారు ఇశ్రాయేలును ఐగుప్తులు శ్రమ పెట్టే కొలది వారు ఏమయ్యారండి? విస్తరించారు, అభివృద్ధి చెందారండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆ కాలములో సంఘమునకు గొప్ప హింస కలిగిన మాట చూస్తున్నాం. అగ్ని అంటే శ్రమలకు సూచనగా చూస్తున్నాం. అగ్ని వంటి శ్రమల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. అయినా అగ్ని వారిని కాల్చలేకపోయింది, శ్రమలు వారిని నశింప చేయలేకపోయాయి. పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. రెండవదిగా ఆ మండుచున్న పొద మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు మహాశ్రమలు అనుభవించాడు. అవి శిలువ శ్రమలు. ఆ శిలువ శ్రమలు, క్రీస్తు పడిన శ్రమలు అసాధారణమైన శ్రమలు. లోకం అనుకుంది యేసు ప్రభు ఇక అయిపోయాడు అనుకుంది. శిలువలో చనిపోయాడు, దించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఇక నో మోర్ జీసస్, ఇక యేసు లేడు అనుకున్నారు. కానీ యేసుప్రభు వారు చావు సమాధిని జయించి మరణమును ఓడించి తిరిగి లేచాడండి. తిరిగి లేచాడు. ద విక్టర్, మరణమును జయించిన వీరుడు, ధీరుడు, శూరుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పునరుద్ధానుడు. ఇదిగో నేను మృతుడనైతేనే గాని యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. యేసు క్రీస్తు పడిన శ్రమలకు ఆ యొక్క పొద మంటరు మనం సాదృశ్యంగా చూస్తున్నాం. మూడవదిగా ఆ మండుచున్న పొద సంఘమునకు సాదృశ్యంగా ఉన్నదండి. ఆది నుంచి అపోస్తల కార్యం మనం చదువు, ఇప్పుడు 8వ అధ్యాయం చదివే కదండి. ఆ కాలంలో సంఘమునికి ఏమొచ్చింది? గొప్ప హింస కలిగాను. ఆది నుంచి నేటి వరకు కూడా సంఘము అగ్ని వంటి శ్రమల్లో గుండగా ప్రయాణం చేస్తూనే ఉన్నదండి. 2000 సంవత్సరాలుగా సంఘము అగ్ని వంటి శ్రమల్లో సంఘము ప్రయాణం చేస్తూనే ఉన్నది. అగ్ని వంటి శ్రమలు ఆ యొక్క సంఘమునకు సంభవిస్తూనే ఉన్నాయి. సంఘము కాలిపోలేదు, సంఘము అంతరించిపోలేదు. సంఘము అప్రతిహతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నదండి. సంఘమునకు వ్యతిరేకంగా ఎందరో లేచారు. కైసరులు, సీజర్స్ లేచారు, చక్రవర్తులు లేచారు,
రాజ్యాలు లేచాయి, రాజులు లేచారు, సింహాలకు ఎరవేశారు క్రైస్తవుల్ని, అగ్నితో స్తంభాలు కాల్చి వేశారు. తరమబడ్డారు, చంపబడ్డారు, ఖడ్గదారులకు గురి అయ్యారు, ప్రాణాలు బలి ఇచ్చారు. కానీ సంఘం 2000 నాడు శ్రమలు పోతానే ఉంది. ఇప్పుడు కూడా వెళుతుంది, ఇక ముందు కూడా వెళ్తుంది. కానీ సంఘాన్ని ఎవరు చెప్పండి, ఎవరు నాశనము చేయలేరు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని యేసుప్రభువు వారు చెప్పాడు. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి, మహామహా నియంతలు ఎగిరిపోయారు. సంఘం శ్రమలు ఉన్నాయి. యేసుప్రభువు వారు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా నేను లోకమును జయించాను. శ్రమలు ఉన్నాయి. ఆ మండుచున్న పొద 4వదిగా క్రీస్తు ప్రభువును నమ్ముకున్న విశ్వాసులకే సాదృశ్యం. శ్రమలు విశ్వాసం నుంచి తప్పించలేవు. శ్రమలు విశ్వాస భ్రష్టునిగా చేయలేవు. శ్రమలు విశ్వాసిని యోబు అన్నట్టుగా అగ్ని వంటి శ్రమలు విశ్వాసిని శుద్ధ సువర్ణంగా చేస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? శుద్ధి చేస్తాయి. శుద్ధ సువర్ణము అన్నాడు. నేను శ్రమ పొందిన తర్వాత శుద్ధ సువర్ణంగా నేను కనపడతా. పేతురు రాసిన మొదటి పత్రికలు ఆ యొక్క విశ్వాసం పరీక్షించ శ్రమలకు కొలిమి పుటము వేయబడినట్లుగా చూస్తున్నామండి. ఇంకా ప్రకాశించింది, ఇంకా మస్తు మాలిన్యం పోయిద్ది. కానీ విశ్వాస భ్రష్టుల్ని శ్రమలు చేయలేవు. మండుచున్న పొద, ఆ పొద దగ్గరికి పోయాడు. ఆ పొదలో చూడండి 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమైంది ఎవరండి? ఆ మాట చూడండి, ఎవరు అక్కడ ఉన్న మాటే చెప్పండి. యెహోవా దూత అని చూస్తున్నామని. 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట చూసింది ఎవరు? యెహోవా చూసెను. ఆ పొద దగ్గరికి రావటం ఎవరు చూశారు? యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. పిలిచింది ఎవరు? అక్కడున్న మాటే చెప్పండి, దేవుడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. మోషే ఆయన ఏమని పిలిచాడు? ప్రభువా అన్నాడు. ఇంతగా దూత ఎవరు? ఆ యెహోవా ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఆ ప్రభు ఎవరు? ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మండుచున్న పొదలో నుండి మోషే మోషే అని పిలిచినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. పాత నిబంధన యెహోవా, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు. చూడండి, దీని కొన్ని భాగాలుగా నేను చేసుకున్నాను. 3వ అధ్యాయం. దేవుడని యెహోవా ఆ 2వ వచనములో అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. 1 దైవ ప్రత్యక్షత. 4వ వచనములో మోషే మోషే అని అతన్ని పిలిచెను. దైవ పిలుపు. 4వ వచనములో దైవ పిలుపు. 5వ వచనం, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దైవ పరిశుద్ధత, దైవ ప్రత్యక్షత, దైవ పిలుపు, దైవ
పరిశుద్ధత, దైవ పరిశుద్ధత. నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అంటే దైవ నిబంధన. ఏం చెప్పండి? దైవ నిబంధన. 6వ వచనములో దైవ నిబంధన చూస్తున్నాం. 7, 8 వచనాలు చదువుతున్నప్పుడు చూడండి, నా ప్రజల బాధ చూశా, నేను వారిని విడిపిస్తానికి, వారిని నడిపిస్తానికి దిగివచ్చి ఉన్నాం. దైవ ప్రణాళికను మనం చూస్తున్నామండి. ఏంటి? 7, 8 వచనాలు దైవ ప్రణాళికను మనం చూస్తున్నామండి. 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటా. దేవుని యొక్క ప్రామిస్, దేవుని యొక్క అభయం, వాగ్దానాన్ని చూస్తున్నామండి. నేను నీకు తోడై ఉంటా. దేవుని యొక్క ప్రజెన్స్, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి. 19వ వచనమండి. 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. ఇంకా మోషే వెళ్ళలేదు, నేను పోనీయనని రాజు చెప్పలేదు, కానీ దేవుడు ముందే అంటున్నాడు కదండి, నేను ఎరుగుదును. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం, ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని మనం అక్కడ చూస్తున్నామండి. ఆ తరువాత 20వ వచనం, నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలసి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదు. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. ద డెలివరెన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల యొక్క విడుదల మనం చూస్తున్నాం. అతడు పంపివేస్తాడు అంటున్నాడండి. దేవుని ప్రజల యొక్క విడుదల మనం చూస్తున్నాం. మరలా మనం చదువుకున్నాం చూడండి, 11వ వచనం చూస్తున్నానండి. అందుకు మోషే నేను 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో వారి దుఃఖమును, వారు తమను కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుని యొక్క అనంతమైన జ్ఞానాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. దైవ లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన చూశానంటున్నాడు. చూడండి, ఆయన విన్నానంటున్నాడు, ఆయన నాకు తెలుసు అంటున్నాడండి. నేను చూశా. అలాగైతే మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? ఆయన చూసే దేవుడు. నా ప్రజల బాధ నిశ్చయముగా నేను చూశా. ఆ మాటలు మనకు ఎంత ఆదరణ అండి. బాధలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? నన్ను ఎవరు గమనించట్లేదని అనుకున్నావా? ఏమో కానీ దేవుడు చెప్తున్నా, నా ప్రజల బాధ నిశ్చయముగా నేను చూశా. మన బాధలు చూసే ఆయన ఉన్నాడు. మనకెంత ఆనందం, ఆదరణ, ఎంత ధైర్యం అండి, ఎంత సత్వం అండి. మరలా చెప్తారా? మన బాధల్ని చూసి ఆయన, చెప్పండి, మన బాధను చూసి ఆయన ఒక ఆయన ఉన్నాడు. రెండవది, మన అక్కడ చెప్తాయా, మన మొర వినేవాడు ఉన్నాడు.
మన దుఃఖములు తెలిసినవాడు ఉన్నాడు. నిరాశపడవద్దు విశ్వాసి, క్రైస్తవుడా, కృంగిపోవద్దు. ఈ అగ్ని వంటి శ్రమలలో కృంగిపోవద్దు. ఆయన మనల్ని చూశాడు, మన బాధలు చూశాడు, మన మొర వినేవాడు, మన దుఃఖములు తెలిసినవాడు మనకున్నాడు. ఐగుప్తి దేశములో వారి బాధలు చూసి, వారి మొర విని, వారి దుఃఖములు తెలిసి వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చా. మానవుని పట్ల దేవునికి ఉన్న అపారమైన ప్రేమ, మక్కువ. We see the God's heart. దేవుని యొక్క హృదయాన్ని అక్కడ మనం చూస్తున్నామండి. వారి బాధలు చూసా, వారి మొర విన్నా, వారి దుఃఖం నాకు తెలిసి ఉండి వారిని విడిపించుటకును నడిపించుటకును ఏమన్నాడు? నేను, చెప్పండి, నేను దిగి వచ్చా. ఎక్కడి నుంచి? ఇదన్నా చెప్పలేవా? ఎక్కడి నుంచి? పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎవరి కొరకు? బాధల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, వ్యతలున్న మానవుని విడిపించడానికి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. నేను దిగి వచ్చా. ఎందుకయ్యా? అక్కడ 2 మాటలు చెప్తున్నాడు. వారిని విడిపించుటకును వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చా. 2 బాధ్యతలు, 2 పనులు దేవుడిని యెహోవా ఆయనే తన పైన పెట్టుకున్నాడండి. ఆ 2 బాధ్యతలు ఏంటి? ఇప్పుడే నేను చెప్పా కదా, వారిని విడిపించే బాధ్యత నాదే. రెండవది, వారిని నడిపించే బాధ్యత నాదే. నేనే విడిపిస్తా, నేనే నడిపిస్తా. ఆ 2 బాధ్యతలు దేవుడు ఆయన మీద ఎందుకు పెట్టుకున్నాడు? ఇశ్రాయేలీయులు తమ్మంతట తాము ఫరో యొక్క బానిసత్వము నుండి, ఐగుప్తు యొక్క దాస్యము నుండి తమ్మంతట తాము విడుదల పొందలేరు, బయటికి రాలేరు. వారు తమంతట తాము విడుదల పొందలేరు. ఫరో మీద తిరుగుబాటు చేయలేరు, ఫరోను జయించలేరు, ఫరోను ఎదిరించలేరు. దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ హోప్లెస్. దేర్ కండిషన్ ఈజ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ కండిషన్. నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నిరాశ జీవితంలో ఉన్నారు. ఫరో మీద తిరుగుబాటు చేయలేరు, విడుదల పొందలేరు. ఫరో మీద తిరుగుబాటు చేస్తే తన సైన్యంతో వారిని ఏం చేస్తాడండి? అణిచివేస్తాడు, చంపివేస్తాడు. చూడండి, ఐగుప్తు స్త్రీలు మగబిడ్డను కనగానే కాన్పు మీటల మీద వారిని చంపివేయమని మంత్రస్వామికి ఆజ్ఞాపించాడు కదండి. ఏమయ్యా, ఎందుకు మా పిల్లల్ని ఎందుకు చంపేయాలి? పుట్టగానే నీ మగబిడ్డల్ని చంపేయచ్చు కదా అని ఒక్కడన్న అడిగాడు ఇశ్రాయేలీయుడు ఐగుప్తుని. అంటే ఏం చేస్తాడు చెప్పరే? బిడ్డల్నే కాదు, ఆడబిడ్డను కూడా పిసికేయమంటాడు. అవసరమైతే తల్లులను కూడా చంపేయమంటాడు. ఆ మగపిల్లను తీసుకెళ్లి ఏటిలో పారేయండి,
మా మగ పిల్లల్ని ఎందుకు ఏటిలో పారేయాలి, మీ పిల్లలను కూడా ఏటిలో వేయచ్చుగా అన్న అవటానికి అడిగినోడు ఒక్కడు లేడు. ఎందుకు? ఆడపిల్లను కూడా ఏం చేస్తాడు? ఏటిలో పారేస్తారు. మోషే చూస్తానికి వెళితే ఒక ఐగుప్తి ఆఫీసరు ఇశ్రాయేలుని ఏం చేశాడు? కొట్టాడు కదండి. ఏమన్నాడు? అయ్యో అన్నాడా, అమ్మో అన్నాడా, దేవా అన్నాడా, యెహోవా అన్నాడా? కానీ ఎందుకు నన్ను కొడుతున్నావు, నిన్ను కూడా కొడతానన్నవాడు ఒక్కడు లేడు. అంటే ఏం చేస్తాడు? ఇంకా ఈమె మగలు కొడతాడు. వారు బయటకు రాలేరు, వారు విడుదల పొందలేరు, తమ్మంతట తాము విడుదల పొందలేరు. రెండవదిగా వారు నడవలేరు. చూడండి, ఇది నా చరిత్ర, ఇది నీ చరిత్ర. ఇది నా పటము, ఇది నీ పటము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 21 వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 21 వచనం. చాలండి. నీవు నీ కుమారునితో ఇట్లను, మనము ఐగుప్తులో ఫరోకు దాసులము. వీఆర్ స్లేవ్స్ టు ఫారో. ఇశ్రాయేలీయులు ఎవరు చెప్పండి? ఐగుప్తులో ఫరోకు దాసులు. ఫరో ఏమో యజమాని, వీరేమో దాసులు, బానిసలు అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. రోమా 6:17 అండి. మీరు పాపమునకు దాసులు. చాలండి. మనం ఎవరం చెప్పండి? మనం ఎవరం చెప్పలేదా? చెప్పలేవా? మనం ఎవరం? పాపమునకు దాసులం. ఆనాడు ఇశ్రాయేలు ఎవరికి దాసులు? వారు ఫరోకు దాసులు. మనము పాపమునకు దాసులం. పురుషులు స్త్రీలు పాపమునకు దాసులం. వారు ఫరో దాస్యం నుండి బయటకు రాలేరు. మనము పాపదాస్యం నుండి బయటకు రాలేము. అది బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం. అదే ఒక మాట మరలా చెప్తాము. మనం ఎవరం చెప్పరే? పాపానికి దాసులం, పాపానికి బానిసలం. పాపములో పుట్టాం, పాపాలు చేస్తున్నాం. పాపానికి బానిసలమయ్యాం, పాపములో లొంగిపోయాం, పాపం దగ్గర ఓడిపోయాం. పాపం నుంచి బయటపడాలని ఆశ ఉన్నది. పాపము నుండి విడుదల పొందాలని ఆశ ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలుకు ఆశ ఉన్నది. ఫరో దాస్యం నుండి బయటకు రావాలని వారు ఎంతో ఆశ ఉన్నది. వారు మూలుగుతున్నారు, వారు ఏడుస్తున్నారండి. ఈ ఫరో దాస్యం నుండి బయటికి పోవాలి, విడుదల పొందాలని వారు మూలుగుతున్నారు, వారు ఏడుస్తున్నారు, వారు కన్నీరు కారుస్తున్నారు, వారు మొరపెట్టుకుంటున్నారు. పాపంలో పుట్టి పాపానికి బానిసలమై పాపము సంఖ్యలో బంధింపబడి పాపం చేత నలిగిపోతున్న నీవు నేను పాపం నుంచి బయటపడాలని ఎంతో ఆశ ఉన్నది. ప్రతి మానవుని జీవితంలో పురుషుడైనా స్త్రీ అయినా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత చెడ్డ వ్యక్తి, ఎంత వ్యభిచారి, ఎంత ఎటువంటి వ్యక్తివైనా, అతను హృదయంలో ఎప్పుడో ఒకసారి ఈ ఆశ వస్తుంది, ఈ కోరిక వస్తుంది, ఈ తలంపు వస్తుంది. ఏమని? ఈ పాపం నుంచి నేను చెప్పండి బయటపడాలి, ఈ పాపపు అలవాటు నుంచి నేను బయటపడాలి, ఈ పాపపు కట్ల నుంచి
నేను బయటికి తెంపుకు రావాలని ప్రతి మనిషికి ఉంటుందండి. త్రాగుబోతుకు ఉంటుంది, వ్యభిచారికి ఉంటుంది, వేశ్యకు ఉంటుంది, భయంకర నరహంతకు కూడా ఉంటుంది. ప్రతి మనిషి యొక్క లోపల ఒక తహపన, ఒక తహతహ, ఒక ఆశ, ఒక కోరిక, ఒక గాఢమైన అపేక్ష. నేను ఈ పాపం నుంచి బయటపడాలి, ఈ పాపం మారాలి అని ప్రతి మనిషికి ఉంటుందండి. మొదట్లో ఉండకపోవచ్చు, కానీ తప్పక ఒక దినమున తప్పక ఆ ఆశ, ఆ కోరిక తప్పక ఉంటుందండి. లేదా నీకు చెప్పరే, ఉందా లేదా? పాపం మానాలి, మారాలని ఆశ లేని వ్యక్తి లేనే లేడు. పాపము మారాలని ఆశ లేని వ్యక్తి, పురుషుడు ఎవరికి లేరు. అందరికీ ఒక రోజు కలిగిద్ది, తప్పక మారాలి. కానీ మారాలనుకుంటున్నాం, మారలేకపోతున్నాం. మానలేకపోతున్నాం. ఇది నా దౌర్భాగ్యం, ఇది నీ దౌర్భాగ్యం, ఇది మన దౌర్భాగ్యం. మానాలని ఉన్నది, మారాలని ఉన్నది. మారలేక నలిగిపోతున్నాడు మానవుడు. ఇక చేయకూడదు పాపం అనుకున్నాడు, కానీ చేస్తున్నాడు. ఇది ఆఖరే అనుకుంటాడు, ఇక చేస్తున్నాడు. ఇక ఒట్టు పెట్టుకున్నాడు, ఇక నేను చేయను, ఒట్టు పెట్టుకున్నాను. నీ తోడు, నా తోడు, దేవుడి తోడు అని ఒట్టు పెట్టుకున్నావు. అయినా ఏం చేస్తున్నావు చెప్పరే? మళ్ళా పాపము చేస్తున్నావు. రోమాపత్రిక 7లో 24లో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపిస్తాడు? నేనెంత దౌర్భాగ్యుడు, నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏమిటయ్యా నీ దౌర్భాగ్యం? చదువుకోండి రోమాపత్రిక 7వ అధ్యాయం. పాపము చేయకూడదు అనుకుంటున్నా, కానీ చేయకూడదు అనుకున్న పాపాన్ని నేను చేస్తున్నా. ఉంటుంది, చదువుకోండి. మానాలనుకుంటున్నా, మానలేకపోతున్నా. అదే దౌర్భాగ్యం, అదే నా దౌర్భాగ్యం, అదే నీ దౌర్భాగ్యం. పాపం మన మీద ఏలుతుంది, పాపం బందీగా చేసింది, పాపం బానిసగా చేసింది. పాపం దగ్గర ఓడిపోయాం, లొంగిపోయాం, జారిపోయాం, పాపులమయ్యాం. నీ దీనస్థితి, నా దీనస్థితి, పాప స్థితిని చూశాడు. పాపంలో పుట్టి పాపాలు చేస్తూ నాశనానికి, నరకానికి మనం పరుగు తీస్తుండగా, ఆనాడు ఇశ్రాయేలుకు దుఃఖము, శ్రమలు ఎరిగిన ఆ దేవుడే ఈనాడు ఈ పాప మానవుని యొక్క స్థితిని ఎరిగిన ఆ దేవుడే యేసు క్రీస్తు పేరుతో దిగివచ్చాడు. దేవుడు అన్నాడు, నేను దిగివచ్చా. ఎందుకయ్యా? నీ అంతట నీవు విడుదల పొందలేవు, బయటికి రాలేవు, నేను విడిపిస్తా. వారికి విడిపించడానికి దిగి వచ్చాడు. ఈ పాపిని విడిపించడానికి, ఈ పాపిని క్షమించడానికి, ఈ పాపిని రక్షించడానికి దిగి వచ్చాడు. యేసు క్రీస్తు దిగి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుండి? కానరాని లోకం నుండి, పరలోకం నుండి వచ్చాడు. అత్యున్నతమైన సింహాసనం నుండి వచ్చాడు, మహామహిమ నుండి వచ్చాడు. ఈ మట్టి లోకానికి వచ్చాడు, ఈ మానవుని ఎద్దుకు వచ్చాడు. నేను దిగి వచ్చా. ఎందుకు? విడిపిస్తానికి, రక్షించడానికి, క్షమించటానికి.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. రక్షకుడి లోకానికి వచ్చి ఆయన జననము, యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము దీనాతి దీనమండి. యేసు ప్రభు యొక్క జననము దీనాతి దీనమండి. ఆ లోక రక్షకుడి లోకానికి వచ్చినప్పుడు మనం ఏం చదువుతున్నామండి? సత్రములో కూడా స్థలము లేదు. ఆనాడు మానవులు యేసు ప్రభువుకు సత్రములో కూడా చోటు ఇవ్వలేదు. ఈనాటి మానవుడు అదన్నా చెప్పండి. ఈనాటి మానవుడు హృదయములో చెప్పండి, హృదయములో క్రీస్తు ప్రభువుకు చోటు ఇవ్వలేదు. సత్రములో చోటు లేదు, హృదయములో చోటు లేదు. ఈ పిడికెడు గుండెలో మానవుడా ఎవరెవరికో చోటు ఇచ్చావు, ఎందరెందరికో చోటు ఇచ్చావు, ఎందరికో చోటు ఉంది. కానీ ఎవరికి చోటు లేదు, ఎవరికి చోటు లేదు? యేసు ప్రభువుకు చోటు లేదు. సత్రములో కూడా చోటు లేదు, స్థలము లేదు. ఆయన జననం దీనాతి దీనం. నీ హృదయములో యేసు ప్రభువుకు చోటు ఇచ్చావా? నీ హృదయములో యేసు ప్రభువుకు స్థలం ఇచ్చావా? ఆ చిన్నదాన్ని బ్రతికించడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు కదండి. వెళుతూ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? స్థలం ఇయ్యండి. ఏమన్నాడు? స్థలం ఇయ్యండి. ఎవరికి? యేసు ప్రభువుకి. ఈ రాత్రి నీ హృదయములో యేసు ప్రభువుకు స్థలం ఇయ్యి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావు, ఎందరికి ఇచ్చావు, ఎటువెట్టుగా ఏమో నాకు ఇక ఇన్ని నాకు వద్దు. ఈ రాత్రి అయిన యేసు ప్రభువుకు స్థలమే. ఆయన జననము దీనాతి దీనం. రక్షకుడి లోకములో 33.5 సంవత్సరం మాత్రమే జీవించాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అద్భుతములు చేశాడు. కానీ అందుకు రాలే యేసు ప్రభువారు. ఎందుకు రాలేదు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయటానికి రాలేదు. నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి రాలేదు. కుంటివారి కాళ్ళు, గుడ్డివారికి చూపునివ్వటానికి రాలేదు. చెవిటి వారికి చెవులు, అద్భుతాలు, రోగాలు బాగు చేయటానికి అందుకు రాలేదు. మరి ఎందుకు చేశాడు అవి? ఎందుకు చేశాడు? తాను దేవుడను అని రుజువు చేయటానికి చేశాడు. కానీ ఆయన అందుకు రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పరే? శిక్షించడానికి కాదు, త్రోసివేయటానికి కాదు, క్షమించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. పాపంలో పుట్టి పాపదాస్యంలో నలిగిపోతూ మారలేక నలిగిపోతున్న మానవుడా, నిన్ను విడిపించడానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను చేర్చుకోవటానికి వచ్చాడు, నీ జీవితం బాగు చేయటానికి వచ్చాడు. మరలా చెప్తున్నా, చాలా మంది ఏమంటారంటే నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఆశ ఉంది అని అంటారు. అని ఏమంటారంటే అయ్యా ఏదో ఒక అలవాటు ఉంది, అది మానుకుని చెప్పండి, అది మానుకుని వస్తాను ప్రార్థనకు అంటారండి. నువ్వు మానేదే లేదు, నువ్వు వచ్చేదే లేదు. నువ్వు మానలేవు చెప్పరే, నువ్వు రాలేవు. నువ్వు మానలేవు కాబట్టి నువ్వు మారలేవు. ఎందుకు మానలేవు? అదే నా దౌర్భాగ్య స్థితి, నీ దౌర్భాగ్య స్థితి. మనము పాపానికి ఏమయ్యాం?
దాసులమయ్యాం, మానలేము, మారలేము. మానుకుని రాలేవయ్యా, మారి రాలేవు. అసలు మార్చటానికి ఆయన వచ్చాడు, మాన్పించటానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభువారు మాన్పిస్తాడు, యేసు ప్రభువారు మారుస్తాడు, యేసు ప్రభువారు విడిపిస్తాడు, యేసు ప్రభువారు స్వతంత్రుడిగా చేస్తాడు. ఈ రాత్రి మేము చెప్తున్న సువార్త ఇదే. ప్రభుత్వాలు మార్చలేవు, శాసనాలు మార్చలేవు, చట్టాలు మార్చలేవు, పోలీసు వారు మార్చలేరు, జడ్జెస్ మార్చలేరు, సరసాలు మార్చలేవు, ఉరికంబాలు మార్చలేవు, శిక్షలు మార్చలేవు, విద్య మార్చలేరు, ప్రొఫెసర్స్ మార్చలేరు, లెక్చరర్స్ మార్చలేరు, డాక్టర్స్ మార్చలేరు, ఎవడూ మార్చలేరు. యేసయ్య మారుస్తాడు, యేసయ్య మాన్పిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు, యేసయ్య రక్షిస్తాడు, యేసయ్య విడిపిస్తాడు, యేసయ్యను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు. ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకోండి. నేను విడిపిస్తా, ఇంకెవడు విడిపించలేడు ఆయన. రెండవది ఏమన్నాడు? నేను చెప్పే కదండి, నేను మర్చిపోయారా, నేను నడిపిస్తా. ఆ బాధ్యత కూడా ఆయన పెట్టుకున్నాడు. ఏ బాధ్యత? ఎందుకు నడిపించే బాధ్యత కూడా ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? అరే, ఇప్పుడు దాకా చెప్తేనే విడిపించే బాధ్యత ఎందుకు పెట్టుకున్నాడు? అరే, మనమంతట మనము విడుదల పొందలేము. మరి నడిపించే బాధ్యత కూడా ఎందుకు పెట్టుకున్నాడు? నడవలేము, నిలవలేము. అదే అంటారు చాలామంది. కూడికైన తర్వాత చాలా చోట కూడికలు అయిపోయినాక వచ్చి, అంకులు వాక్యం వింటుంటే యేసు ప్రభు నమ్ముకోవాలని ఉంది, కానీ నిలవలేము, నడవలేమని నమ్ముకోలేకపోతున్నామన్నారు అంటారు. ఏమండి? నిలవలేము, నడవలేము, అందుకని నమ్ముకోలేకపోతున్నామన్నారు. నిజమే. ఎవడు నిలవగలడు? ఎవడు నడవగలడు? ఎవడు నిలవలేడు, ఎవడు నడవలేడు. నువ్వు నిలవలేవు, నువ్వు నడవలేవు. నేను నిలవలేను, నేను నడవలేను. మానవుడా, నడవలేవు, నడవలేవురా. కానీ ఆయన నిలబెడతాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నిలబెడతాడు, చెప్పరే, ఆయనే నడిపిస్తాడు. నడవలేకపోతే భుజాన వేసుకుని తండ్రి ఇంటికి చేరుస్తాడు. సందేహం ఎలా, సంశయం ఎలా? నడవలేను, నిలవలేను, నా వల్ల కాదు అనుకోవద్దు. ఉన్న పాటునే రా ప్రభు యొద్దకి. నువ్వు మానుకుని రాలేవు, ప్రార్థనకి నమ్ముకోలేవు, మారలేవు, మానలేవు. ఉన్న పాటునే రా, పాపిగానే రా, దొంగవా, వేసివా, త్రాగువా, ఉన్న పాటునే రా. నేను నిలవలేను, నడవలేను. నువ్వు నిలవలేవు, నేను నడవలేను. కానీ ఆయన నిలబెడతాడు, ఆయన నడిపిస్తాడు. ఒకవేళ నడవలేకపోతే ఆ గొర్రెపిల్లని ఏం చేశాడండి? భుజాన వేసుకుని తండ్రి ఇంటికి చేర్చాడు. నేను విడిపిస్తా, నేను నడిపిస్తా. సందేహం ఎలా? ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం, ఆయన జననము దీనాతి దీనము, ఆయన మరణం ఘోరాతి ఘోరం. యేసు ప్రభు యొక్క జననము దీనాతి దీనమైతే యేసు ప్రభు యొక్క మరణము ఘోరాతి ఘోరం. పౌలన్న మాటలు, మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం.
అంతఃపురంలో విలాసముగా ఉన్నవాణ్ణి కాదు, సింహాసనం మీద కూర్చున్నవాణ్ణి కాదు, సుఖభోగములో ఉన్నవాణ్ణి కాదు. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, ప్రదర్శిస్తున్నాం. పరలోకం నుండి దిగి వచ్చాడు పాపి నిన్ను నన్ను రక్షించటానికి. నా దీనస్థితి, నా దౌర్భాగ్య స్థితి చూశాడు. నా అంతము నా శిరవ నరకమైందిగా ఆయన ప్రేమైన తొందర చేయగా పరలోకం నుండి పరుగు పరుగున వచ్చాడు. అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుక్కోబడ్డాడు. ఆయన ముఖాన ఉమ్మి వేయబడింది, ఆయన గడ్డం పెరిగి వేయబడింది, ఆయన వైపు నాలుగగా దున్నబడింది, ఆయన తలలో ముళ్ళ కిరీటం పడబడ దిగుగొట్టబడింది, భారమైన శిలువైన భుజములో మోపబడింది, కపాలమనే స్థలం వరకు ఆయన మోసుకుపోయాడు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ నా పాపమంతా మోసుకుని పోయాడు. ఒక శాపగ్రాహిగా భూమి ఆకాశాల మధ్య శిలువలో వేలాడుతున్న ఆ క్రీస్తు ప్రభువును చూడండి. ఒక శాపగ్రాహిగా వేలాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ఎన్నడూ కత్తి పట్టలేదు. యేసు క్రీస్తు ప్రభువు ఎవరికి గాయం చేయలేదు. యేసు క్రీస్తు ప్రభువు ఎవరి రక్తం చిందించలేదు. యేసు క్రీస్తు ప్రభువు ఎవరి ప్రాణం తీయలేదు. చదవండి, బైబిల్ ఉంటే చెప్పండి. యేసు ప్రభు వారు ఎన్నడూ కత్తి పట్టలేదు. కానీ ఏమన్నాడు? కత్తి పట్టువాడు కత్తి ద్వారానే నశిస్తాడన్నాడు. ఆయన ఎవరిని గాయం చేయలేదు. ఆయన ఎవరికి గాయం చేయలేదు, కానీ ఆయన గాయాలు పొందాడు. ఆయన ఎవరు రక్తం చిందించలేదు, కానీ ఆయన రక్తం చిందించాడు. ఆయన ఎవరు ప్రాణం తీయలేదు, కానీ ఆయన ప్రాణాలు పోశాడు. ఆయన ఎవరి ప్రాణం తీయలేదు, కానీ ఆయనే విమోచన క్రయదనుగా తన ప్రాణమును దారపోశాడు. పాపిని చూసి జాలిపడినవాడు, పాపి కొరకు పరుగును వచ్చినవాడు, పాపి కొరకు శిలువలో వేలాడుతున్న రక్షకుడు చూడండి. ఆ ముళ్ళ కిరీటం, ఆ కాళ్ళ చేతుల్లో మేకుల ప్రక్కలో మల్లెపోటు, ఆ రక్షకుడు చూడండి. ఒక శాపగ్రాహిగా వేలాడుతున్న క్రీస్తు ప్రభువుని మీదట ప్రదర్శిస్తున్నాం. ఒక దుష్టుడు వచ్చి ప్రక్కలో బల్లెవుతో పొడవుగా రక్తము నీరు కాగాయి. అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన ఆ రక్షకుడు సగసు స్వరూపం కూలిపోయాడు. ఆయన గాయాలు చేయలేదు, ఆయన గాయాలు పొందాడు. ఆయన రక్తం చిందించలేదు, ఆయనే నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. ఆయన ప్రాణము తీయలేదు, ఆయన ప్రాణము ధారపోశాడు. ఆ ప్రభువును చూడు. రక్తం కాచి రక్షణ సిద్ధం చేసి మరణమును జయించి తిరిగి లేచాడు క్రీస్తు ప్రభు. ఎవరి కొరకు రక్తధారలు, ఎవరి కొరకు బలియాగం, ఎవరి కొరకు శిలువ త్యాగం? పాపినైనా నా కొరకు, పాపివైన నీ కొరకు, పాపదాస్యంలో నలిగిపోతూ నెమ్మది లేక, శాంతి లేక, మారలేక సతమతమవుతూ నీ కొరకు నా కొరకు నన్ను విడిపించడానికి, నన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి ఆ రక్షకుడు శిలువలో శాపగ్రస్తమైన మరణం పొందాడు. మరణించి తిరిగి లేచాడు. ఆ ప్రభువును చూడండి, ఆ గాయాలు చూడండి,
ఆ రక్తం చూడండి, ఆ రక్షకుడు చూడండి. నేను దిగి వచ్చా. నీ కొరకేసే చనిపోయాడు, నీ కొరకేసే చనిపోయాడు. పాపములు జీతం మరణమైండగా ఆయన నీ చావు నా చావు ఆయన పొందాడు. ఎబ్రీ పత్రిక 2:9 ఆయన ప్రతి మనుష్యుడి కొరకు ఏమని ఉంచాడని, ప్రతి మనుష్యుడి కొరకు మనం అమ్మా అయ్యా యేసయ్య నీ కొరకు చనిపోయాడు, యేసయ్య నీ కొరకు చనిపోయాడు. రక్షకుని చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్తదారులు చూస్తుంటే నీ హృదయం బద్దలు కట్టలేదా? నీ రాతి గుండె పగట్టలేదా? నా కొరక యేసయ్యా, ఈ పాపి కొరక ఈ సిలువ త్యాగం, ఈ గాయాలు, ఈ మరణం నా కొరక. నన్ను రక్షించడానికి రక్తమే కార్చావా, ప్రాణమే దారపోసావా? యేసు ప్రభువా, ఈ రాత్రి నీ వద్దకు వస్తున్నా. మానాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా, మారాలని ఎంతో ఆశ ఉన్నది. మానలేకపోతున్నా, మారలేకపోతున్నా. నీ వద్దకు వస్తున్నా ప్రభువా. నన్ను మానిపించు, నన్ను మార్చు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని రాత్రి విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల మీద పడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి మొర నేను విన్నా, వారి బాధ చూశా. వారిని విడిపించడానికి దిగి వచ్చా. యేసయ్య నీ కొరకే వచ్చాడు, పాపివైన నీ కొరకే వచ్చాడు. శిక్షించడానికి కాదు, క్షమించడానికి. శిక్షించడానికి కాదు, రక్షించడానికి. త్రోసివేయటానికి కాదు, చేర్చుకోవటానికి. నీ జీవితం మార్చడానికి వచ్చాడు, నిన్ను బాగు చేయటానికి వచ్చాడు. నీ కొరకే వచ్చాడు, నీ కొరకే వచ్చాడు. ఆ ప్రభువును చూడు, ఆ శిలువను చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకుని చూడు, ఆ యేసయ్యను చూడు. హృదయం ఇవ్వకుండాకి వెళ్ళిపోతావా? ఈ పాపి కొరక ఈ బలి యాగం ఇంతగా ప్రాణం పెట్టావా? యేసు ప్రభువా, పాపి నన్ను క్షమించు. యేసు ప్రభువా, పాపి నన్ను మార్చు. చిన్న ప్రార్థన చేసుకో. క్షమిస్తాడు, మారుస్తాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు, పరలోకంలో చేరుస్తాడు. ఒక నిమిషం సమయం ఇస్తున్నాం. ఇంకా ప్రభువుని నమ్మని వారు నలిగిపోతున్నావా? మానలేక, మారలేక సతమతమైపోతున్నావా? విన్నావు వార్త, మాన్పిస్తాడు, మారుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో. పాపి నన్ను క్షమించు, పాపి నన్ను మార్చు. యేసు ప్రభువారు క్షమించలేని పాపమే లేదు. యేసు ప్రభు మార్చలేని వ్యక్తే లేడు. త్రాగుబోతులు మారిపోతున్నారు, వేశ్యలు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు, భయంకరమైన వారు మారిపోతున్నారు, కఠినులు మారిపోతున్నారు, వేల వేల మంది మారిపోతున్నారు. నిన్ను కూడా మారుస్తాడు. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? యేసు ప్రభువా, పాపి నన్ను క్షమించు, నన్ను మార్చయ్యా, నన్ను రక్షించయ్యా అని హృదయంలో ప్రార్థన చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కోరికున్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాము.
మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా? మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. సిగ్గుపడద్దు. ఇది అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు చేసి సాగుతున్నాడు. అమ్మ, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను దీవిస్తాడు. మేము ఎవరిని బలవంతం చేయం. ఆ ప్రభువును చూడు, ఆ గాయాలు చూడు. పాపపు భ్రమ నిన్ను ఆపివేస్తుందా? నీ పాపం నిన్ను అడ్డగిస్తుందా? వేసుకుని నమ్ముకోకుండా. వద్దయ్యా, వద్దమ్మా. రేపేం జరిగిద్దో తెలియదు. మేము ఇక పొడికించాము. ఈ రాత్రి నేనేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలును విడిపించటానికి దిగి వచ్చిన దేవా, ఈ పాపిని విడిపించటానికి, ఈ పాపిని మార్చటానికి, ఈ పాపిని రక్షించటానికి, ఈ పాపిని క్షమించడానికి, ఈ పాపిని నడిపించడానికి, ఈ పాపిని పరలోకంలో చేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చావా ప్రభువా? ఈ దీన స్థితి చూసి, ఈ పాపపు స్థితిని చూసి, ఈ పాపి రక్షణ కొరకు శిలువలో రక్తమంతా కాచిన రక్షకుడా, ఈ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. మానవుడు తనంతట తాను మానలేడు, మారలేడు. నువ్వు మాన్పిస్తావు, నువ్వు మారుస్తావు, నువ్వు క్షమిస్తావు, నువ్వు రక్షిస్తావు, నువ్వు బాగు చేస్తావు, పరలోకంలో చేరుస్తావు. సువార్త ప్రకటించబడింది. అయినా పాప భ్రమ చేత వెళ్ళిపోతున్నారా ప్రభువా? హృదయం ఇవ్వకుండా వెళుతున్నారా ప్రభువా? వారితో మీ ఆత్మ ద్వారా మాట్లాడండి. ఈ రాత్రి వారి మనస్సుల మీదైన వారితో మాట్లాడండి. వారిని ఒప్పించండి, నొప్పించండి. కొందరు యేసయ్యా నేను నమ్ముకోవటానికి ఇష్టపడ్డారు, అందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ వాక్య దీవెనతో నింపి పంపమని, స్థానిక సంఘమును ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.